హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో గోంగూర చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు దీనికోసం నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక 10-12 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక 6 ఎండుమిర్చి, 1 టీ స్పూను జీరా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గోంగూరని యాడ్ చేసుకోవాలండి. ఈ గోంగూరని నేను నీట్గా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పెద్ద సైజు 2 కట్టలను తీసుకున్నానండి. ఈ గోంగూర అంతా ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారా, ఆయిల్లో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఒక పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి చల్లారాక. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అందులో ఒక 5 ఇలాచి, ఒక 5 వరకు లవంగాలు, ఒక స్టారు, 2 ఇంచులు దాల్చిన, అలాగే కొంచెం మిరియాలు, సాల్జీరా వేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని లైట్గా టోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్గా టోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. గోంగూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా మజ్జిగ చీల్చి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లి బాగా వేగిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు, టేబుల్ స్పూన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక 80% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో చికెన్ని యాడ్ చేసుకోండి. నేను బోన్స్తో తీసుకున్నానండి చికెన్ని. ఒక 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెను 1 నిమిషం పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి. సరే, ఆయిల్ అంతా పైకి తేలింది, వాటర్ ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఈ గోంగూర అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక్కసారి మొత్తం అడుగంటకుండా కలిపేసుకొని ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకోండి. ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఈ టైంలోనే మనం ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ యాడ్ చేశానండి, స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ని వేసేసుకోవాలి. నేను 1/2 అవర్ రైస్ని సోక్ చేసుకొని తీసుకున్నానండి. 500 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇలా కొంచెం కారం సరిపడలేదు, అందుకే 1 టీ స్పూన్ కారంని యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ గ్లాస్తోనే రైస్ తీసుకున్నానండి నేను, అందుకే ఈ గ్లాసు కొంచెం తగ్గించి వాటర్ వేసాను. ఎందుకంటే ఇందాక చింతపండు పులుసు అన్నీ వేసాం కదా, అందుకని వాటర్ తగ్గించాను ఒక 1/2 గ్లాసు. ఇప్పుడు ఇలా అంతా ఈవెన్గా సర్దేసుకొని హైలో పెట్టుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు చూసారా బుడగలు వస్తున్నాయి కదా, అలా ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఒక్క 10 నిమిషాలు వదిలేయండి. రెడీ అయిపోతుంది గోంగూర చికెన్ బిర్యానీ. మంచి ఆరోమా వస్తుందండి. చూసారా, చక్కగా వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే
నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.